ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అందులో ఉన్నావా, ఇందులో ఉన్నావా, నీవు ఎందులో ఉన్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి. ఈనాటి వాక్య ధ్యానాంశం ఏంటండి? నీవు ఎందులో ఉన్నావు? ప్రతిది కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే మీకు మాటలు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా చెప్పుదామా? హల్లెలూయా. చప్పట్లు కొట్టుతూ దేవుని గణపరచుదామా? అందరూ గట్టిగా 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 చేతులున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. రండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఎవరు మొబైల్లో చూసి చదవకూడదు. పరిశుద్ధ గ్రంథాలే తెరవాలి, పరిశుద్ధ గ్రంథమునే చూసి చదవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. చాలు, విత్తువాడు బయలు వెళ్ళెను. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని సెలవిచ్చినవు రాజా. ఈ సమయములో నిలబడ్డ నన్ను నువ్వు మరుగు చేయండి ప్రభు. మీ స్వరమును వినిపించండి. నీ ప్రియ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికించేది. రా బాబా లా రీకా బాబా లా రీకాందాలా రాబా రీకాందాల రబా షీకాందాల రీకాబా రీబా షీకాందాల రబా. మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములో సాక్షాత్తు నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ సముద్రపు తీరమున వచ్చిన అనేకులకు తనతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులతో ఈ మాట అతడు బోధించెను. ఆయన బోధకుడై బోధించెను. బోధ ఎట్లా ఉండాలంటే వాక్యము సత్యమై ఉండాలి. అందుకే యాకోబుతో అంటాడు 3వ అధ్యాయంలో, మీలో అనేకులు బోధకులు కాకుండుడి, మీకు కఠినమైన తీర్పు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిస్తుంది. బోధకుడు బాధకుడుగా ఉండకూడదు. బోధకుడు బోధించే బోధకుడిగా ఉండాలి. ఆ బోధకుడే నా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు సాక్షాత్తు భూమి మీదికి వచ్చిన తర్వాత ఆ దినమున ఆ సముద్రపు తీరమున అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యము విత్తుటకు అతడు బయలు వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. రండి, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. 8:11. ఈ ఉపమాన భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్యం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో బైబిల్ సెలవిస్తుంది, ఆ విత్తనము ఏదో కాదో, ఆ విత్తనము దేవుని వాక్యం అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. ఎవరయ్యా అది బోధిస్తున్నదంటే సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తుల వారే. అతడు బోధకుడుగా వాక్యము విత్తుటకు అతడు బయలు వెళ్ళెను.
వాక్యము విత్తేది ఎవరు అంటే సాక్షాత్తు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారి. నిలబడ్డది నేనైనప్పటికీ దేవుడు నాలో ఉండి నీతో మాట్లాడతాడు. కాబట్టి వాక్యము విత్తనం. ఈ విత్తనము ఎలా ఉండాలి అంటే, మన దగ్గర రైతులను చూచినట్టుంటే ఒక గింజను నాటుతాడు. అది వరి ధాన్యము కావచ్చు, అది మక్క కావచ్చు, అది ఏదైనా సరే తను నాటినప్పుడు ఇంచుమించు 3 నెలల నుంచి 4 నెలల సమయము దానికి పట్టుతుంది. ఎప్పుడైతే ఆ రైతు ఆ విత్తనము విత్తుతాడో దానితో చాలా విత్తనాలు దాంతో మొలకెత్తుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యమనే విత్తనము ఇప్పుడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు అతడు నాటు తందుకు అతడు బయలుదేరెను అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు విత్తేవాడు ప్రభువైన యేసు క్రీస్తుల వారు. ఆ విత్తనము దేవుని వాక్యం అని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. ఇప్పుడు రైతు ఎలాగైతే పంటను పండిస్తున్నప్పుడు తను చాలా ప్రయత్నాలు చేసి చాలా కష్టపడి ఆ భూమిని సాగు చేసి భూమిని దున్ని దానికి నీరు కట్టించి అందులో మొలకలు వేసినప్పుడు అది పెరిగి పెద్దయినప్పుడు దానితో పాటు అనేకమైనటువంటి పంట పండుతుంది. ఇది రైతు వేసేటటువంటి విత్తనం. అలాగే దేవుడు సాక్షాత్తు యేసు ప్రభుల వారు నాటే ఆ విత్తనము ఎలాగున్నదంటే, ఇప్పుడు చూడండి, విత్తనము దేవుని వాక్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ విత్తనము ఇప్పుడు మన హృదయాల్లో కూడా నాటబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపమాన రీతిగా యేసు ప్రభుల వారు వారికి బోధించెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో దేవుని వాక్యము వినేందుకు వచ్చారట. కానీ కొంచెం మందికి అందులో ఇది ఏమిటి ఈ ఉపమానము మాకు ఏమీ అర్థము కాలేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం విత్తబడుతుంది కానీ చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఇదే మాట శిష్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి చాలామంది యేసు ప్రభువుల వారిని అడుగుతూ ఉన్నారు. ఇదే అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయనను అడిగిరి. హల్లెలూయా, ఆయనను అడిగిరి. ఆయన వాక్యం విత్తినప్పుడు ఎందుకు అర్థం కాలే? అందరూ వినేతందుకు వచ్చారు కదా, అందరికీ కూడా ఉపమాన రీతిగా చెప్పాడు కదా, చాలా చెప్పాడు. ఎందుకు వారికి ఆ ఉపమాన రీతిగా వాక్యము చెప్పినప్పుడు వారికి అర్థం ఎందుకు కాలేదు? ఈరోజు క్రైస్తవ జీవితంలో వాక్యము వెల్లడవుతూ ఉంటే అక్కడ వెలుగు పుట్టునని వాక్యం సెలవిస్తుంది. చాలామంది జీవితాలు ఎలా కనపడతాయంటే, ఎన్నో సంవత్సరం నుంచి వాక్యము నీ జీవితంలో విత్తబడుతుంది కానీ అది మొలకెత్తదు. కారణం, ఈరోజు 4 విషయాల్లో పరిశుద్ధ గ్రంథములో నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఆ దినము బోధించాడు. చాలా చెప్పుకుంటూ వచ్చాడు. విత్తువాడు విత్తనము విత్తుతున్నాడు. కొన్ని అవి త్రోవ పక్కన పడ్డాయి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. కొన్ని రాతి నేల మీద పడ్డాయి. దానికి వేరు లేనందున అవి మొలవలేవు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. అవి
ఎదగలేకపోయాయి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిండు, అందులో కొన్ని నూరంతలు ఫలించినేని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఇప్పుడు విత్తుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాక్యముతో, కానీ అందులో 4 రకాల మనుషుల గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పుతూ ఉన్నది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా ఎలాగ ఉంటారంటే 4 రకాల మనుష్యులు దేవుని సన్నిధికి వస్తారు. ఎలా ఉంటారు ఈ 4 రకాల మనుష్యులు అనే మాట నేను సవివరంగా ఇదే పరిశుద్ధ గ్రంథముల నుంచి నీకు తెలియజేస్తా. నువ్వు అందులో ఉన్నావా, నువ్వు ఇందులో ఉన్నావా, నువ్వు ఎందులో ఉన్నావో ఈరోజు ఈ మాటలు నేను నీకు తెలియజేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలో పెట్టిన మాట మీకు తెలియజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూసుకుందాం, మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. హల్లెలూయా. మొదటి వారి గురించి యేసు ప్రభుల వారు చెప్పుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నేను ఉపమాన రీతిగా మాటలు చెప్పితి కదా, మీకు అర్థం కాలేదు కదా. ఇదిగో విత్తువాడు వాక్యము విత్తాడు. కొన్ని అవి దారి పొడుగున పడిపోయినాయని బైబిల్ సెలవిస్తుంది. వినిన వెంటనే సాతాను ఆ వాక్యమును వారిలో నుంచి ఎత్తుకొని పోయాను. ఇది మొదటి బ్యాచ్. వాక్యము వాడు విననీయడు. ఒకవేళ విన్నా నీలో నుంచి ఆ సాతాను అనే అపవాదే వాక్యమును ఎత్తుకొని పోతాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించేది. ఒకవేళ ఆ వాక్యము కనుక నీలో ఉంటే నీకు పరలోక రాజ్య మోక్షము. ఎందుకంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ప్రతిది పాపము, శాపము, లోపము ఏదున్నా ఆ వాక్యము 2 అంచెల ఖడ్గమని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ ఆ వాక్యము కనుక నీలో ఉంటే ఆ 2 అంచెల ఖడ్గము నీలోనికి వెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావని వానికి బాగా తెలుసు. అయితే వాడు వాక్యము వినిన వెంటనే నీలో నుంచట వాడు దొంగిలించి తీసుకొని పోతాడు. వాడు సాతాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది సాతానుతో సహవాసము చేస్తున్న బిడ్డలు కనపడతా ఉంటారు. ఎందుకో తెలుసా? సహవాసం అంతా సాతానుగాంతోనే. ఆదివారం వస్తే వాడు అనుమతిస్తాడు, వెళ్ళు, వాక్యము వినేందుకు వెళ్ళు. కానీ ఆ వాక్యము నీలో నిలబడనియ్యా. ఎందుకో? నీ సహవాసం అంతా సాతానుతోనే. ఎవరు వీళ్ళు? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం, 44వ వచనం చదువుకుందాం. యోహాను చూడండి, సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తుల వారు చెప్పుతున్నటువంటి మాట చదవమా. మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? చూసారా? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు
నిలిచినవాడు కాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాడు సత్యమందు నిలిచినవాడు కాదు. మీ తండ్రి అపవాది అయినటువంటి సాతాను, వానికి మీరు తొత్తులుగా ఉన్నారు, సాతానుకు సంబంధులుగా ఉన్నారు. మీరు ఆత్మ సంబంధులు కాదు, వినుట మట్టుకే మీరు వింటున్నారు. ఎందుకు? నా మాటలు మీ హృదయములో నాటబడట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సత్యం. ఎవరైతే వాక్యమును సత్యము అని అనుసరించి నడుస్తారో, విత్తబడినటువంటి వాక్యము నీ హృదయములో కనుక నాటబడినట్టుంటే, ఏ రైతు అయితే ఒక విత్తనాన్ని వేసి పంటను ఫలింపజేసిండో, వేసిన విత్తనం నీలో నాటబడకపోతే, నీవే ఒక మొలకగా మొలకపోతే, నీ కుటుంబం ఎక్కడా రక్షణలోకి వస్తుంది? సాతానుకు చోటిచ్చి అపవాదికి చోటియ్యకుడి. ఈ సాతాను సంబంధులు సంఘములో ఉంటారట. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. వాక్యము వినుట మట్టుకే వింటారు, కానీ వినిన వెంటనే సాతాను వచ్చి దానిని దొంగిలించిపోతాడని వాక్యం సెలవిస్తుంది. ఇది త్రోవ పక్కన పడిన విత్తనం. ప్రియ దేవుని బిడ్డ, గతించిన 2 వారాల క్రితం దేవుని వాక్యం పంచుకొని వెంటనే నేను కిందికి వెళ్ళగానే ఒక సహోదరి అంటుంది, నాకు పరిశుద్ధాత్మ లేదా? పరీక్షించేది నేను కాదు, పరీక్షించేది నువ్వు కాదు సమూయేల్. నేను అభిషేకించమన్న వ్యక్తులు వీళ్ళు కాదయ్యా. మనుషులు పై రూపమును చూస్తారు, నేను హృదయములను పరీక్షించేవాడిని. సంగమా, ఎదురు తిరగకో, దేవుని వాక్యము విత్తబడుతుంది. ఆనాడు నా యేసు ప్రభుల వారు వాక్యమును విత్తినప్పుడట, అందులో కొన్ని విత్తనాలు ఏమైనట్టంటే అవి త్రోవ పక్కన పడిపోయినాయి. వీళ్ళే వాక్యానికి ఎదురు తిరిగే వాళ్ళు, వీళ్ళే త్రోవ పక్కన పడ్డ విత్తనం లాగుంటున్నావా? నాటబడిన విత్తనం వలె నువ్వు ఉంటావా? ఇది మొదటి బ్యాచ్. ఇక రెండవ బ్యాచ్ గురించి కూడా మనం చూద్దాం రండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరంటే వాక్యము విని సంతోషముతో అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తం అండర్లైన్ చేసుకోండి, శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. ఇది కొంచెం మందికి వాక్యము గిట్టది. ఇది రెండో బ్యాచ్. ఈ రెండవ బ్యాచ్ గురించి కొన్ని మాటలు తెలియజేస్తాం. వారు వాక్యము వినతందుకు సంఘానికి వస్తారు. వాక్యము నిమిత్తము అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తుంది. ఈ వాక్యము నిమిత్తము మాట్లాడేటప్పుడు కొందరు ఏమవుతారంటే, నా గురించి మాట్లాడిండు సేవకుడు, వాక్యము విత్తువాడు ఆయన. నీతోని మాట్లాడకపోతే గోడలతోని మాట్లాడతాడా బిడ్డ? మాట్లాడేది నీతోనే. వీరి గురించి బైబిల్ సెలవిస్తుంది, రాతి నేల మీద విత్తనము పడిందట, దానిలో వేరు లేదు. కొంతకాలమే సంఘములో ఉంటారు,
వారికి కొంచెము హింస కలిగిందనుకో, వారికి కొంచెము శ్రమ కలిగిందనుకో, వారట ఏం చేస్తారంటే వారు సంఘాన్ని విడిచిపెట్టిపోతారు. బిడ్డ, శ్రమ రాకూడదు, మమ్మల్ని గద్దించకూడదు. మరి ఆనాడు యేసు ప్రభుల వారు అంటుండు కదా, విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళిండు. రాతి నేల మీద పడిన విత్తనం గురించి చెప్తాడు. దానిలో వేరు లేదు, అది కొంతకాలమే. మాట విని సంతోషిస్తారట. తర్వాత కొంచెము హింస కలగానే, కొంచెము శ్రమ రాగానే, వారికి కొంచెము శోధన కలగగానే వారు ఏమైపోతారంటే ఆ విత్తనం విత్తపడలేకపోతుంది, విత్తనం నాటపడలేకపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది, శ్రమలు సహించువాడే ధన్యుడు. దేవుని రాజ్యము ఎవరికయ్యా అంటే శ్రమల గుండనే మనకు పరలోక రాజ్యం ఉంది. శోధన సహించువాడు ధన్యుడు. వానికి జీవ కిరీటం పెట్టి ఉంచిన, జీవ కిరీటం దాచి ఉంచిన, శోధన రాకూడదు, శ్రమ రాకూడదు. సహించు, లోబడు. నా కుమారుడైనటువంటి అబ్రహాము నాకు లోబడ్డాడు. అబ్రహాము పిల్లలం మనం ఎందుకు లోబడలేకపోతున్నాం? శ్రమ రాకూడదు, ఏదనకూడదు. ప్రియ దేవుని బిడ్డ, యోబుకు బహు శ్రమలు కలిగినాయి. శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టలేడు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని నాకు తెలియను. శ్రమలలో దేవునికి ప్రార్థన చేస్తుండు. రాబోయే యేసు ప్రభుల వారి గురించి ఏ వాక్యమైతే భూమి మీద విత్తుతాడో ఆయన గురించి ముందే యోబు ప్రవచించాడు. శ్రమలలో యోబు వదిలిపెట్టిండ దేవుని. ఎందుకు వదిలిపెడతా ఉన్నావు? నీ జీవితం ఏంటంటే రాతి నేల మీద పడిన ఒక విత్తనంలాగా నువ్వు సంఘంలో కనపడతా ఉన్నావు. దానియేలుకు బహుశ్రమలు కలిగినాయి. మండుచున్న అగ్ని గుండములో పడటానికి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా సిద్ధపడ్డారు. వారికి శ్రమలు రాలేవా? సింహాల బోన్లో సిద్ధపడ్డా దానియేలు. ఇవన్నీ హింసలు, శ్రమలు కాదా? అయితే వారు శ్రమల గుండనే పరలోక రాజ్యాన్ని ఎంచుకోవాల్సి వస్తూ ఉంది. 12 మంది శిష్యులకు శ్రమలు రాలేవా? యోహాను సువార్త 16:33 అంటాడు, ప్రభువైన యేసు క్రీస్తుల వారు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము వహించుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను, జయించే కృప నేను మీకు ఇస్తాను. సాక్షాత్తు నా యేసు ప్రభుల వారే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, భూమి మీద శ్రమలు కలుగుతాయి, నా వాక్యము నిమిత్తము మీరు లోబడినప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ శ్రమలలో నువ్వు సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఈ శ్రమలలో నా యేసయ్యను వదిలిపెట్టకూడదు. ఈ శ్రమలలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, కనిపెట్టి నాకు వచ్చిన శ్రమ కాదు. అపోస్తలుడైన పౌలుకు శ్రమలు రాలేవా? కొరడా దెబ్బలతో కొట్టారండి. యేసు ప్రభుల వారికి 39 కొరడా దెబ్బలు, ఒక్కసారి అయితే 39 కొరడా దెబ్బలు 5 సార్లు అపోస్తలుడైన పౌలు గారు పడ్డారండి. పౌలు శిలలు చెరసాలలో బెత్తంతో కొట్టిన ప్రభువును స్తుతించారు, ప్రభువును గణపరిచారు. వారు ప్రార్థన చేసినప్పుడు భూకంపం కలిగిందని దేవుని వాక్యం సెలవిచ్చింది. వారు విడిచిపెట్టిపోయారా? వాళ్ళు విడిచిపెట్టిపోయా. ఎవరయ్యా వీళ్ళంటే రాతి నేల మీద పడిన విత్తనము. శ్రమలు రాగానే వీరు సంఘాన్ని వదిలిపెడతారు. ఇది 2వ బ్యాచ్. శ్రమలు లేకుండా పరలోక రాజ్యం లేదు బిడ్డ. శ్రమల గుండెనే మనకు పరలోక రాజ్యం. శ్రమలు సహించాలి. శ్రమలలో ప్రభువును స్తుతించడం మొదలుపెట్టు. ఇజ్రాయేలు చేయి స్తుతుల మీద నేను ఆసీనుడై ఉన్నాను. ఎంతమంది భక్తులకు శ్రమలు వచ్చినాయండి పరిశుద్ధ గ్రంథములో. ఆది కాండము నుంచి చూసినట్టే యేసేపుకు రాలేవా శ్రమలు? ఒక సమయం వచ్చింది యేసేపుకు,
కానీ చెడుకు అంగీకరించలేడు. చెరసాలనైనా అనుభవించిండు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోలేడు. బిడ్డ, శ్రమలలో నిలకడగా ఉండండి. శ్రమలలో దేవుడు నీకు విడుదలిస్తాడు తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు శోధించబడ్డాడు. అయితే నిన్ను కూడా ఒకవేళ దేవుడు శోధిస్తే, అయితే వాక్యము సెలవిస్తుంది, మీరు శోధనలో పడినప్పుడు భయపడకూడదు, నిన్ను విడిపించేందుకు నా యేసు ఉన్నాడని వాక్యం సెలవిచ్చింది. తాను శోధింపబడ్డాడు. నువ్వు కూడా శ్రమలలో శోధించబడినట్టయితే నువ్వు సంఘాన్ని వదిలిపెట్టిపోకు, యేసు ప్రభుల వారిని వదిలిపెట్టిపోకు. శ్రమ వచ్చిందంటే శ్రమ వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు శ్రమలు కలిగిన తర్వాత వారిని వర్ధిల్లజేసినని వాక్యం సెలవిస్తుంది. దానియేలుకు శ్రమ కలిగింది, తర్వాత కూడా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు దానియేలును తీసుకొని పోయాడు. శ్రమల తర్వాత యోబుకు 2 ఆశీర్వాదం. ఎందుకు నీకు ఆశీర్వాదం రాలేకపోతా ఉన్నాయి? శ్రమ కలిగిందంటే సంఘానికి దూరం, శ్రమ కలిగిందంటే దేవుని వాక్యానికి దూరం, శ్రమ కలిగిందంటే ప్రార్థన జీవితం ఉండదే. దేవుడు ఉన్నాడో ఉంటే నాకెందుకు ఈ శోధన? ఆయన ఉన్నాడు కాబట్టి నీకు శోధన. ఆయన లేకపోతే నువ్వు అపవాది సంబంధివే, ఏ శోధన రాదు. పో, కూర్చుండు, పో, రా మళ్ళా నా దగ్గరికే. ఎందుకో తెలుసా? వాక్యం అపవాది అయినటువంటి సాతాను గని గిట్టది. వాక్యం నేను బ్రతికిస్తుందని వానికి తెలుసు కాబట్టి కొన్ని శోధనలు వాడిపెట్టిన, కొన్ని ఇబ్బందులు వాడు కలగజేసినా నమ్మకంగా విశ్వాసంతో ప్రభు దగ్గర కొద్దిసేపే ఆ శ్రమలు. వాళ్ళు అనుకోలేరు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, అయ్యా ఇదిగో నన్ను రక్షించేందుకు నా దేవుడు సమర్థుడు, నిన్నెందుకు పూజిస్తామయ్యా? నీవు పెట్టిన ఈ బొమ్మకు, ఈ ప్రతిభకు ఎందుకు పూజిస్తామయ్యా? దానియేలు కూడా అన్నాడు, నిన్నెందుకు పూజిస్తానయ్యా, నా దేవుడు సజీవుడు. శ్రమ కలిగినప్పుడు భయపడకు, శ్రమల్లో దేవుడు తప్పకుండా నీకు విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ విషయం కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనం చదువుకుందాం. ముండ్ల పొదలో విత్తబడిన వాళ్ళట వీళ్ళు. అబ్బా, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు, ధనామోసములు, మరి ఇతర ఆపేక్షములు లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇది 3వ బ్యాచ్. మొదటిగా వాక్యము విననిది సాతాను, ఇది సాతాను సంబంధులు. రెండవది శోధన, శ్రమ వచ్చిందంటే సంఘము మర్చిపోయే వాళ్ళు. మూడవది ఎవరయ్యా అంటే ఇది ముండ్ల పొదలో విత్తనము విత్తబడిందని వాక్యం సెలవిచ్చింది. అది ఎదుగుతుందట, కానీ వారికి ఐహిక విచారములు ఎక్కువ అవుతాయి. ధనం, ఆస్తి ఇంకా కూడగట్టాలి, ఇల్లు ఇంకొకటి కట్టాలి, స్థలం ఇంకొకటి కొనాలి. వీరు కూడా వాక్యం వినతందుకు ఏమొస్తారట. వీళ్ళకి ఎంత సంపాదించినా ఇంకా ధనాపేక్షనే. ఇది 3వ బ్యాచ్ సంఘానికి వస్తుంది. వీళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం
19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. చూడండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడే, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం. చూసారా, ధనాపేక్ష కలిగిన వారు వీరు వాక్యము వింటారట. ముండ్ల పొదల వాక్యం విత్తబడ్డది. ఐహిక విచారం ఎక్కువైంది, ధనాపేక్ష ఎక్కువైపోయింది. దేవుని సన్నిధి కంటే 10 రూపాయలు ఇచ్చేందుకు చేత కాదు. పరలోక రాజ్యములో నీ ధనమును పెట్టు. పరలోక రాజ్యంలో ప్రభు ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధి భూమి మీద ఉన్నది. ఆయన సేవ నడవాలంటే ఖర్చు కావాలి. కానీ ఈ ధనాపేక్ష కలిగిన వాడు దేవునికి 100 రూపాయలు ఇస్తే 100తోని నేను 200 చేస్తా. నీ ధనము ఎక్కడో అక్కడే నీ హృదయం. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది, మీ ధనము పరలోకమందు సమకూర్చుకొనుడే, అనగా బీదలను కనికరించండి. యెహోవాకు అప్పిచ్చిన వాడు పరలోక రాజ్యములో ప్రభువుకు అప్పిచ్చినట్టని వాక్యం సెలవిచ్చింది. వీడు ధనాపేక్ష, 100కి 5 వడ్డీ తీసుకో, 100కి 3 వడ్డీ తీసుకో. వీనికి ఐహిక విచారములు ఎక్కువైపట. వీడు ధనాపేక్షతోని ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనము లాంటి వాడని వాక్యం సెలవిచ్చింది. తెలంగాణ భాషలో వాడు ఎంగిలి చేతితోని కాకిని కూడా కొట్టడు. అంటే తినేటప్పుడట కాకి వస్తేనట ఈ చేతికి ఉన్నటువంటి అంట్లు అనుకోండి, ఆ అంట్లు ఏడ కింద పడిపోతాయి అని చెప్పేసి వాడు కాకిని కూడా కొట్టడట. ధనాపేక్ష. నీ ధనము ఎక్కడనో నీ హృదయము అక్కడనే ఉంటుందని బైబిల్ వాక్యం సెలవిచ్చింది. ఇది 3వ బ్యాచ్. ఇంకా వీళ్ళ గురించి యేసు ప్రభుల వారు ఏమన్నాడు చూద్దాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. యేసు తన శిష్యులను చూచి, చూడండి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట దుర్లభం. చూసారా, ఒకవేళ సూది బెజ్జములో ఒంటె దూరుతుంది కావచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడు. హల్లెలూయా. ధనము కొరకు పరిగెత్తకో. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశల పడుదురు. అట్టివి మనుష్యులకును నష్టము నాశనము కలగజేయును. చూసారా, ఆపేక్ష కలిగి ప్రభుకు దూరం అయిపోతున్నారు చాలామంది. ధనాపేక్ష, ఆపేక్ష, దాని కొరకు ఆశపడి నష్టపోతున్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చదువుతాని కింద, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి
నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. ఇది 3వ బ్యాచ్. ఇటు యేసు కావాలి, ఇటు ధనము కావాలి. అరే విడిచిపెట్టు, ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలా? ఇప్పుడు నేను పాస్టర్ అమ్మనే కావాలనుకుంటే మరి నేను దుబాయ్ విడిచిపెట్టాలా? ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పొందుకోవాలంటే. కొందరు ధనాపేక్ష ఆశించి ఆకాను ఆపేక్షించాడు. ముందే దేవుడు చెప్పాడు, అయ్యా యెహోషువ, ఇదిగో ఎరికో పట్టణాన్ని మీకు అప్పగించబోతున్నానయ్యా, అందులో ఉన్న ధనాగారం ఆస్తి అంతా కూడా తీసుకొచ్చి నా ధనాగారంలో పెట్టండి. కొందరు ఆశించి వారు తమ్మును తామే పొడుచుకొనిరి. ఆకాను ఆశించి తన కుటుంబంతో నాశనం అయిపోయిండు. గెహాజీ ఆశించి తన జీవితంలో కుష్టం తెచ్చుకున్నాడు. కొందరు ఆశించి తమ్మును తామే పొడుచుకొనిరని బైబిల్ వాక్యం సెలవిచ్చింది. బిడ్డా, అందులో ఉన్నావా, ఇందులో ఉన్నావా? నీవు వాక్యం వింటున్నావు కదా, నువ్వు కూడా ఎందులో ఉన్నావు? ప్రియదేవుని బిడ్డ, ధనవంతులగుటకు మీరు ఆశించకూడి. ఆ ధనవంతులకు పరలోక రాజ్యం లేదట బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు భూమి మీద ఎంత సంపాదించు, నీకు వచ్చేది ఏంటి తెలుసా? 6 ఫీట్ల పొడవు తోడుకున్న బొంద, అడ్డంగా 3 ఫీట్లు ఉంటుంది. ఆ స్థలములో చనిపోయిన తర్వాత నిన్ను నన్ను పాతి పెడితే ఏ ఆస్తి ఏది కూడా నీతో రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేనిని గురించి ఆశిస్తూ ఉన్నావు? దేవుని కొరకు ఏది ముందుకొచ్చావు? దేవునికి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు? ఏది లేదు, వస్తావు పోతావు. ఎట్లా నడుతుంది సంఘం? బిడ్డ, నీ కొరకు సమస్తము కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిండు. నువ్వేం చేస్తున్నావు? వాక్యం వినుమని దేవుని సన్నిధికి అతను నడిపించుకుంటే ఈ ఐహిక విచారం వల్ల, ధనాపేక్షం వల్ల నిన్ను నువ్వే పొడుచుకుంటున్నావు అని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా వాక్యం సెలవిస్తుంది. ఏమిచ్చి దేవుణ్ణి శోధించావు? నీ జీవితంలో ఇప్పటి వరకు ఏమిచ్చినావు దేవుని కొరకు? కానీ లోకంలో ఇచ్చంతా పోగొట్టుకుంటున్నావు. మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేయమంటున్నావు. పలానా మనిషికి డబ్బులు ఇచ్చి, అయ్యా నా డబ్బులు రావట్లేదు, ప్రార్థన చేయి. ఇచ్చింది దేవునికి కాదు కదా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఐహిక విచారం వల్ల దేవుని మందిరానికి వస్తున్న ఈ 3వ రకం మనుష్యులు ఈ పరిశుద్ధ గ్రంథములో వాక్యం సెలవిచ్చింది. ఇక 4వ రకం మనుషులకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా. రండి, మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 వంతులుగాను 60 వంతులుగాను 100 ఫలించాలి. 100 ఫలించాలంటే వాక్యమును వినుట వలనే. దేవుని సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతుండని ఆ మాటను నువ్వు అంగీకరిస్తేనే నువ్వు 100 ఫలిస్తావు. లేదు, నా కొరకు నువ్వు తెలియజేసినావంటే నువ్వు ముండ్ల పొదల్లో పడిన విత్తనాలే ఉంటావు. రాతి నేల మీద పడిన విత్తనము లాగానే ఉంటావు. దారి పడినట్టంటే విత్తనము వలె ఉంటావు. ఫలించావా? ఏంటిది ఫలించుట? మీరు చెప్పాలా? నువ్వు అనొచ్చు, నేను రక్షణ పొందినాను కదా, నేను ఆశీర్వదించబడినాను కదా. మరి నీ కుటుంబం సంగతి ఏంది? అందరు రక్షణ పొందారా? ఎందుకు ఆ 100 ఫలింపు నీలోనికి రావట్లేదు? వాక్యము నీ హృదయములో నాటబడితేనే నీకు పాశ్చాత్తాపం కలుగుతుంది. ఆ వాక్యము నీ హృదయంలోనికి వస్తేనే, అయ్యో నరకం ఉంది, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, నేను రక్షించబడ్డా, ఇదిగో నా బిడ్డలు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి.
ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నావా, నేను 100 ఫలించి తినా? నా దేవుడు వాక్యంతో నీతోనే మాట్లాడుతుండు. హృదయం ఎక్కడ నీ విత్తనం వాతం నాటబడ్డది, ఎక్కడ 100 ఫలించితివి? ఆ స్టవ్ పోతావు, ఏం ఫలించినావు? నువ్వు ఫలించితే నీ కుటుంబం సంగతి అంది, నీ భర్తకు రక్షణేది లేదు. నువ్వు దారి పొడుగున నాటబడిన విత్తనమే, ముళ్ళ పొదలో నాటబడిన విత్తనమే. నువ్వు ఐహిక విచారం వల్ల నువ్వు కృంగిపోతా ఉన్నావు. వాక్యము నీలో నాటబడట్లేదు. వాక్యం విత్తితే అడుగు, ప్రభువా ఈరోజు నాతోనే మాట్లాడావు. నువ్వు ఎదురు తిరిగవు బిడ్డ. ఎదురు తిరిగి స్వభావం ఎవరిలో ఉన్నదంటే వాడు విత్తనం వారిలో నాటబడట్లేదు. 100 ఫలింపు ఎలాగో తెలుసా? చెప్తా. నా భార్య, నా బిడ్డలు ఈరోజు రాకడ వస్తే ఐఎమ్ రెడీ. ఇది 100 ఫలింపు. ఆస్తి కాదో, నీ ఇల్లు కాదో, నీ కొంప కాదో, అందరికి ఇస్తుండే కదా. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ సంపాదించుకోలేడా? ఈ రాజ్యము నాది కాదో. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతుతో చెప్పినటువంటి మాట, నా రాజ్యం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కొరకు పరిగెత్తు బిడ్డ. అదే నువ్వు 100 ఫలించుట. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నావు కదా, అక్కడ ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. ఒక మాట చెప్తా రండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనం చదువుకుందాం. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే, అండర్లైన్ చేసుకోండి, మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అతడు ధనవంతుడై దరిద్రుడిగా భూమి మీదకి వచ్చిండు నిన్ను ధనవంతుడిగా చేయాలని. ధనము కొరకు ఆశతో పరిగెత్తిపోకో. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ఇవి అన్ని నీకు కావాలని నా తండ్రికి తెలుసు. అయితే ఆయన నీతి అనే రాజ్యం ఒకటి ఉంది, ఆయన రాజ్యమును వెతుకో. వాటన్నిటితోని నీకు నా దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిచ్చింది. నువ్వు ఇందులో ఉన్నావా, అందులో ఉన్నావా, నువ్వు ఎందులో ఉన్నావో ఈ సాయంకాల సమయంలో నీకు నువ్వే పరీక్షించుకో. ప్రభు వాక్యం సెలవిచ్చింది. సాక్షాత్తు నా యేసయ్య చెప్పిండు, ఏ విత్తనమైతే అతడు విత్తాడు అదే విత్తనం అనే వాక్యం నా యేసు ప్రభుల వారే నీతో మాట్లాడుతుండు. ఇన్ని రోజుల నుంచి 4, 5, 6 సంవత్సరం నుంచి వస్తున్నావే బెత్లెహేం మినిస్ట్రీస్ సంఘానికి. ఏమి నాటబడ్డావు, ఏమి విత్తనము నీలో విత్తబడ్డది, ఎంతవరకు ఈ విత్తనము నీలో మొలకెత్తింది? బైబిల్ సెలవిస్తుంది, సంఘములో 100 మంది ఉంటారు కానీ 25 మందే వారు ఫలించుతారు అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమైపోతుంది. ఒకే మాట ముగింపు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. సాక్షాత్తు యేసు ప్రభుల వారు చెప్తున్నారు, పిలువబడిన వారు అనేకులయ్యో, కాగా ఏర్పరచబడిన వారు కొందరే. ఆ అందరూ కొందరు ఎందుకు అయిపోయారు? ఈ కొందరు 100 ఫలించిన వాళ్ళు. ఆ అందరూ నేల మీద పడిన విత్తనం, అది నాటబడలేదు. రాతి నేలబడినటువంటి విత్తనం, అది వేరు లేదని వాక్యం సెలవిచ్చింది. ముళ్ళ పొదలో పడ్డటువంటి విత్తనం, అది ధనాపేక్షతో మొలవలేకపోయింది. ఇప్పుడు ఈ 4లో ఈ 3 చూపించాను.
పరిశుద్ధ గ్రంథములో నుంచే ప్రతిదీ కూడా మీకు చూపించాను. ఈ 4లో నువ్వు ఎందులో ఉన్నావు? మొదటిదా, రెండవదా, మూడవదా, నాలుగవదిలా నువ్వు వచ్చినావా? నాలుగో దానికి నువ్వు వచ్చినావా? కాగా పిలువబడిన వారు అనేకులు కొందరు ఎందుకు అయిపోతా ఉన్నారు? ఆ కొందరు ఎవరై అంటే పరలోక రాజ్యం కొరకు, ఆయన నీతిని వెతికే ఈ రాజ్యం కొరకు నిలబడిన వాళ్ళు శ్రమలలో జయించేవాళ్ళు, వాళ్ళు శోధనలో జయించేవాళ్ళు, వారు దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు, దేవుని రాజ్యం వెతికేవాళ్ళు. దేవా, నువ్వు ఇచ్చింది సమస్తము నాకు నువ్వు ఇచ్చింది. ఈరోజు ప్రభా, ఇగో పరలోకంలో నా ధనము సమకూర్చుకుంటానయ్యా, నీ నామంలో ఇగో నాయనా హాల్ రెంట్ పెడతానయ్యా, నీ నామంలో పలానా ఖర్చు కడతానయ్యా, నీ నామంలో మందిరం కట్టుతానయ్యా, నీ నామంలో ఒక పని చేస్తానయ్యా, నీ నామములో బీదలను కనికరించి వారికి అప్పిస్తానయ్యే. ఆ అప్పు నీకే ఇచ్చినవా? ఎక్కడైనా సేవకునికి అదే పని, ఎప్పుడు ఏముండదు, కానుకల గురించే చెప్తాడు. ఏం నాటబడ్డది నీకు వాక్యం? ఏం నాటబడ్డది? ఏం పెట్టినవు దేవుని కొరకు, నిత్యరాజ్యం కొరకు? ఏం వెతుకుతా ఉన్నావు? అడుగు బిడ్డ, వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ 4లో నువ్వు ఎందులో ఉన్నావో నీకు నువ్వే పరీక్షించుకో. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి సమయం బాగుతుంది, చివరి ముగింపులను